సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్స్ ఉండాల్సిందే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నిమ్మరసం యాడ్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ అలానే ఒక యాలక్కాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్‌ని కూడా జ్యూస్‌లోకి యాడ్ చేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజల్ని కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ క్రీమ్ మోడ్స్లోకి యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఇలా లేకపోయాయంటే కనుక గ్లాస్లో కూడా పెట్టుకోవచ్చు. సబ్జా గింజలు అనేది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు గ్లాస్లో ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఈ జ్యూస్ యాడ్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్ లేదా స్పూన్ పెట్టినా కూడా సరిపోతుంది. అవర్స్ తర్వాత డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. గ్లాస్లోది కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఈ విధంగా ట్రై చేయండి.